ప్రకటన గ్రంథ వివరణలో భాగంగా ఈరోజు ఆదివారం ఆరాధన వర్తమానంలో 8వ భాగాన్ని మనం నేర్చుకుందాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము మొదటి 6 వచనాలు. మొట్టమొదటిగా మనం నేర్చుకున్నటువంటి సంఘం పేరేంటి చెప్పండి? ఏ సంఘం? ఎఫెస్. మొదటి సంఘం ఎఫెస్, రెండవ సంఘం స్మరణ, 3 పెర్గము, 4 తుయతైరా. మొత్తం ఎన్ని సంఘాలు? 7 సంఘాలు. మనం నేర్చుకున్నది ఇప్పటి వరకు ఎన్ని సంఘాల గురించి? 4. ఇంకా ఎన్ని సంఘాలు ఉన్నాయి? 3. ఈ 7 సంఘాలు ఏ దేశంలో ఉన్నాయి? టర్కీ దేశంలో ఉంది. ప్రస్తుతం దాని యొక్క పేరు తుర్కియో. ఇప్పటికీ కూడా తుర్కియో దేశంలో ఆనాడు ఉన్నటువంటి 7 సంఘాలకు కూర్చున్నటువంటి చారిత్రక ఆధారాలు ఇప్పటికి కూడా ఉన్నాయి. ఇది వాస్తవం. ఈరోజు మన యొక్క వాక్య సందేశం ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము మొదటి 6 వచనాలు. ఈరోజు మనం నేర్చుకోబోయేటటువంటి సంఘాన్ని గురించి సార్దీస్ సంఘం. ఏంటండి? సార్దీస్. చదువుదాం దేవుని వాక్యం. ప్రకటన గ్రంథ వివరణలో భాగంగా 8వ భాగం సార్దీస్. చదవండి. 3వ అధ్యాయం మొదటి వచనం. చదవండి. చాలు. సార్దీసులో ఉన్న సంఘపు దూతకు ఇలాగూ వ్రాయము. సార్దీస్ ఉన్ని పరిశ్రమకు పేరుగాంచిన పట్టణం సార్దీస్. క్రీస్తు శకం 17లో సంభవించినటువంటి పెను భూకంపంలో ఈ పట్టణం ధ్వంసమైంది. ఈ పట్టణంలో కూడా చక్రవర్తి పేరు మీద ఆరాధనలు జరుగుతూ ఉండేవి. ఇక్కడ చూడండి, ఈ పట్టణంలో కూడా రోమా సామ్రాజ్యాన్ని పరిపాలించేటటువంటి కైసర చక్రవర్తి యొక్క ఆరాధన అనేది జరుగుతూ ఉండేది. మొట్టమొదటిగా ఇక్కడ ప్రభువు ఏ విధంగా తనను తాను పరిచయం చేసుకుంటున్నారంటే 7 నక్షత్రములను. ఏ నక్షత్రాలు? 7 నక్షత్రాలు. 7 నక్షత్రాలు అంటే ఏంటండి? 7 నక్షత్రాలు అంటే? 7 నక్షత్రాలు అంటే ఏంటి? 7 నక్షత్రాలు అంటే ఎఫ్ఎస్సి సంఘాన్ని గురించి మనం నేర్చుకున్నప్పుడు అక్కడ రాయబడినటువంటి వాక్య భాగంలో ఏమని రాయబడి ఉంది? 7 నక్షత్రములు. 7 నక్షత్రాలు ఏంటి? 7 సంఘాలకు, 7 సంఘములకు దూతలు. 7 నక్షత్రాలు అంటే 7 సంఘాలకి దూతలు. అంటే మనకు అర్థమైనటువంటి విధానంలో, మనకు అర్థమైనటువంటి భాషలో 7 దైవజనులకి, 7 పాస్టర్లకి. అర్థమైందా? 7 నక్షత్రాలు. నక్షత్రం అంటే నక్షత్రం కాదు. నక్షత్రం అంటే ఏంటి? నక్షత్రం అంటే దైవజనులు, కాపరులు, సంఘ పరిచారకులు. అర్థమైందంటారు మీకు? ఓకే. ఇక్కడ రెండో విషయం, దేవుని 7 ఆత్మలు గలవాడు చెప్పు సంగతులు ఏమనగా, దేవుని 7 ఆత్మలంట. ఏ ఆత్మలు? దేవుని 7 ఆత్మలు అంటే పరిశుద్ధాత్మ దేవుడు, పరిపూర్ణతకు గుర్తు. 7 దేనికి గుర్తు? పరిపూర్ణతకు గుర్తు. 7 మాటలు, 7 పరిపూర్ణతకు గుర్తు. 7 ఆత్మలు అంటే అర్థం ఏంటి? చూద్దాం దేవుని వాక్యంలో. యెషయా గ్రంథం 11వ అధ్యాయం
2వ వచనంలో ఉన్నటువంటి దేవుని యొక్క వాక్యం. యెషయా గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనంలో ఉన్నటువంటి దేవుని యొక్క వాక్యము. యెహోవా ఆత్మ ఆ, జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ, ఆ, ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ, తెలివిని యెహోవా ఎడల భయభక్తులను పుట్టించు ఆత్మ అని అతని మీద నిలుచును. దేవుని యెహోవా ఆత్మ. ఏ ఆత్మ? ఫస్ట్ మొట్టమొదటిది ఏంటండి? మొట్టమొదటిది ఏంటి? జ్ఞాన వివేకములు. జ్ఞానం. అర్థమైందా? 7 పరిశుద్ధాత్మ దేవుడు. ఇక్కడ 7 ఆత్మలు అంటే గుర్తు ఏంటంటే మొట్టమొదటిది ఏంటి? జ్ఞానం. 2 వివేకం. 3 ఆలోచన. 4 బలము. 5 ఏంటండి? తెలివి. 6 భయం. 7 భక్తి. ఇవన్నీ పరిశుద్ధాత్మ దేవుడు కలుగజేస్తారు. ఇది 7 ఆత్మలు. అదే మీకు జ్ఞానము, అర్థమైంది మీకు? తెలివి, వివేకం, ఆలోచన, బలం. చాలామంది అంటారు ఏం చేయాలో అర్థం కావట్లేదండి, ఆలోచన రావట్లేదు. ఎవరిస్తారు ఆలోచన? దేవుడు. ప్రభు ఆలోచన అంటే ఆయన ఆలోచన కలుగుతారు. అదేంటంటారా? అమ్మాయి బాడిన పాట పద్దాక గుర్తొస్తుందా? ఆలోచనకర్త అని ఆమె పాడిన పాట నా చెవులో రింగ్ మారుమోగుతాం. సమయానుకూలంగా సమయోచితంగా దేవుడు ఆలోచన ఇస్తాడు. జ్ఞానము, తెలివి, వివేకము, ఆలోచన, భయము, భక్తి అన్నీ కలగజేసేటటువంటి దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఆయనే దేవుడు 7 ఆత్మలు గలవాడు, 7 నక్షత్రాలు పట్టుకున్నవాడు. అంటే 7 నక్షత్రాలు అంటే ఆ 7 పరిచారకులు దేవుని యొక్క స్వాధీనంలో ఉన్నారు అని అర్థం. చెప్పు సంగతులు ఏమనగా నీ క్రియలను నేను ఎరుగుదును. ఏంటంట? సార్దీ సంఘం దాని చుట్టూ ఉన్న సమాజాన్ని ఎంత ఎక్కువగా అనుకరించేదంటే అది కేవలము పేరుకి మాత్రమే సంఘం. ఆధ్యాత్మికంగా అది మృతం. నీవు బ్రతికి ఉన్నావని పేరు ఉన్నది, అది దేవుడి దృష్టిలో చాలామంది చనిపోయినట్టు ఉన్నారు. ఆత్మీయంగా ఎలా ఉన్నారు? దేవుడి దృష్టిలో చాలామంది చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. చచ్చిపోయిన వాళ్ళలాగా ఉన్నారండి. అర్థమైందా? జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడివే. నీ క్రియలు నేను ఎరుగుదును. దేవుడికి మన క్రియలు తెలుసండి. నీ క్రియలు దేవుడికి తెలుసు, నువ్వేం చేస్తావు అనేది దేవుడు తెలుసు. అర్థమైందంట? నీ క్రియలు నేను ఎరుగుదును, దేవుడికి మన పనులు తెలుసు. అందుకనే జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నువ్వు మృతుడివే. అంటే మనం చూడటానికి బాగానే బ్రతికున్నాము కానీ ఆత్మీయంగా చాలామంది చనిపోయినటువంటి స్థితిలో ఉన్నారు. ఈనాడు క్రైస్తవ సమాజంలో, సంఘంలో 100 మంది ఉంటే 90 మంది ఈ స్థితిలో ఉన్నారు. జీవించుతున్నావని పేరు మాత్రం ఉంది కానీ చచ్చిపోయిన వాళ్ళ ఉన్నారు. ఆత్మీయంగా చచ్చిన స్థితిలో ఉన్నారు. అర్థమైందంటారా? సార్దీస్ నగరం ఒకప్పుడు గొప్ప రాజధాని. కాలక్రమేణా తన పూర్వ వైభవాన్ని కోల్పోయింది. మంచి పేరు ఉంది సంఘంలో, సంఘానికి మంచి పేరు ఉంది, ప్రజల యొక్క గొప్పతనం ఉంది, ప్రజలు పొగుడుతున్నారు. కానీ ఏమి లేదంటే ఆత్మీయత లేదు. ఏం లేదు? ఆత్మీయంగా లేరు. జీవించుచున్నావన్న పేరు మాత్రం ఉంది కానీ నువ్వు మృతుడివే. చచ్చిపోయినటువంటి స్థితి. నీ ఆత్మీయ జీవితం, నీవు ఆత్మీయంగా ఏ స్థితిలో ఉన్నవండి?
ఏ స్థితిలో ఉంది? నిన్ను నువ్వు కొలుచుకుంటే తెలిసింది. ప్రతిదానికి ఒక కొలత ఉండదు. బీపీ ఎంత ఉంది, మన శరీరంలో రక్తం ఎంత ఉంది, జ్వరం తగిలిందా లేదా, ప్రతి కొలుస్తారు. నీ ఆత్మీయ జీవితాన్ని కొలిచేది దేవుని వాక్యం. దేవుని వాక్యం దగ్గరికి వచ్చినప్పుడు నీవు ఆత్మీయంగా ఎలా ఉన్నావు అనేది తెలిసి అర్థమైందా? చాలామంది అలా ఉన్నారు. క్రైస్తవ సమాజంలో, సంఘాలలో జీవించుతున్నామని పేరుంది, కానీ చచ్చినోళ్ళలాగా ఉన్నారు. అర్థమైందా? చనిపోయినటువంటి వారుగా ఉన్నారు ఆత్మీయంగా. పెద్ద పెద్ద భవనాలు ఉన్నాయి, పెద్ద పెద్ద చర్చీలు, పెద్ద పెద్ద సభలు పెట్టుకుంటారు, పెద్ద పెద్ద పేర్లు, కానీ ప్రార్థన లేదు. క్రైస్తవ సమాజం ఎలా ఉంది? ప్రార్థన లేదు. విశ్వాసులకు పశ్చాత్తాపం లేదు. అరే పొరపాటు జరిగింది అని పశ్చాత్తాపడదామని లేదు. అవ్వా నువ్వెందుకు తినొద్దన్న పండు తిన్నావంటే అవ్వగారు దేవుడితో చెప్పిన సమాధానం ఏంటి? అపవాది ప్రేరేపిస్తే తిన్నాను. నేను తిన్నానయ్యా, నన్ను క్షమించంటే దేవుడు ఏం చేసేవాడు? ఆదాము నువ్వెందుకు మరి తినొద్దన్న పండు తిన్నావు? నేను తినొద్దన్న పండు నువ్వు తిన్నావా? నా స్వరం విన్నప్పుడు నువ్వు చెట్టు చాటును ఎందుకు దాక్కున్నావు అంటే నీవిచ్చిన స్త్రీయే, ఆమె స్త్రీ, నువ్విచ్చిన స్త్రీ పనులిస్తే నేను తిన్నాను. నేరం ఎవరి మీద మోపుతున్నారు ఇప్పుడు? దేవుని మీద. నువ్విచ్చిన స్త్రీ. అంతకుముందు ఆదాం గారు ఏమన్నారు? నా ఎముకలో ఎముక, నా మాంసంలో మాంసం నరులో నుండి తీయబడింది కనుక ఎవరంటే నారి, నాది అన్నాడు అన్నమాట. ఈ నారి నా నారి అన్నటువంటి ఆదాం గారు ఎందుకు పండు తిన్నావయ్యా అంటే నీవిచ్చిన ఈ స్త్రీయే. చూసారా? పశ్చాత్తాపం లేదు. ఈరోజు గతాన్ని తలుచుకొని పశ్చాత్తాపడి దేవుడు ఇచ్చినటువంటి భవిష్యత్తు, దేవుడు మళ్ళీ అవకాశం ఇచ్చాడు కదా, ఇక్కడైనా జాగ్రత్తగా ఉందాం, ఇక ఆత్మీయంగా ఎదుగుదాం, ఇప్పటికైనా తెలుసుకుందాం, నేర్చుకుందాం, ముందుకెళ్దామనే ఆలోచన లేదు. అదేంటంట పైకి మాత్రం ఎలా ఉన్నారంటే ఆత్మీయులు, పరిశుద్ధులు జీవించుతున్నట్టున్నారు, కానీ చచ్చిపోయినట్టు సమానం. అందుకని సార్దీ సంఘాన్ని దేవుడు చూపిస్తూ, సార్దీ సంఘం ద్వారా దేవుడు నేర్పుతున్నటువంటి పాఠం ఏంటంటే జీవించుతున్నామని పేరు ఉంది, కానీ విశ్వాసి నువ్వు ఎవరమంటే మృతుడివే. ప్రభువైన యేసుక్రీస్తు వారిని సొంత రక్షకుడిగా అంగీకరించినటువంటి ప్రారంభ దినాల్లో ఉన్నటువంటి ప్రార్థన, ప్రారంభ దినాల్లో దేవుని వాక్యం చదివినట్టు ఈరోజు ఉందండి పరిస్థితి లేదు. ఆత్మీయ జీవితం ఏమైపోయింది? చల్లారుతుంది, చల్లారిపోతుంది. ఎవరు వచ్చినా రాపోయినా మనం వెళ్దాం, ప్రార్థన చూస్తాం, 2 పాటలు పాడు, అయ్యా నేను వచ్చా నీ సన్నిధి అని దేవుడి సన్నిధిలో అటెండెన్స్ చేసుకుందాం. ఆయన ఆలోచన లేదు. రోజులు గడుస్తూ ఉన్నాయి, వయసు పెరుగుతూ ఉంది, ఆత్మీయ జీవితం ఏమైంది? చల్లారిపోయింది, తగ్గిపోతుంది. ప్రారంభంలో ఉన్నటువంటి ఆసక్తి ఇప్పుడు లేదు. ఏం వెళ్తాంలే ప్రార్థన, ఏం చేస్తాంలే ప్రార్థన, ఏమి నేర్చుకుంటాంలే పాట, ఏం నేర్చుకుంటాం పాట. అదేనండి, అలా ఉంది పరిస్థితి. కనుక దేవుడు సార్దీ సంఘం ద్వారా నిన్ను నన్ను ఈ ఆదివారం ఆరాధన వర్తమానంలో దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? హెచ్చరిస్తున్నాడు. ఒకసారి మనం ఏం చేసుకోవాలంటే దేవుని సన్నిధిలో ప్రార్థనలో శిలువ దగ్గరికి వచ్చి పరీక్షించుకోవాలి. ఎలా ఉన్నా, నేను ఎలా ఉన్నా, అదేంటంటే నేను ఎలా ఉన్నా అనేది పరీక్షించుకోవాలి. చదువుదాం
2వ వచనం. నీ క్రియలు నా దేవుని ఎదుట ఆ, సంపూర్ణము అయినవిగా నాకు కనబడలేదు గనుక జాగరూకుడవై సాహువై ఉన్న మిగిలిన వాటిని బలపరచుము. చాలు. బలపరచుము అంటే కింద ఏమని రాయబడింది తెలుసా? స్థిరపరచుము. ముందుగా విశ్వాసులు మేల్కోవాలి, వారి విధానాలు మార్చుకోవాలి, వారు మొదట నమ్మిన బోధను అనుసరించాలి, లేకుంటే హఠాత్తుగా తీర్పు వారి మీదకి వస్తుంది. సార్దీస్ నగరంలో గతంలో 2 సార్లు శత్రువుల చేతిలో పడిపోయారు. దొంగలు వచ్చారు, హఠాత్తుగా దొంగలు వచ్చి ఆ యొక్క నగరాన్ని దోచుకున్నారు. కాపలాదారులు మెలకుగా ఉండాలి. అర్థమైందంటారా? అంటే మెలకుగా లేరు వాళ్ళు, అందుకనే సార్దీస్ నగరంలో దొంగలు వచ్చి దోచుకున్నారు. కనుక దానిని గుర్తు చేస్తూ ప్రభు చెబుతున్నటువంటి మాట ఏంటో తెలుసా? దానిని గుర్తు చేస్తూ ప్రభు చెబుతున్న మాట, నీ క్రియలు నా దేవుని ఎదుట సంపూర్ణమైనవిగా నాకు కనపడలేదు. క్రియలు ఎలా ఉన్నాయంటే సంపూర్ణంగా లేవు. జాగరూకుడిపై సావనై ఉన్న మిగిలిన వాటిని బలపరచము అంటే ఇక్కడ జాగరూకుడిపై ఉండాలి, మెలకువగా ఉండాలి. ఎలా ఉండాలి? మెలకువగా ఉండటం అంటే అర్థం నిద్రపోకుండా ఉండటం కాదు. ఆత్మీయ జీవితంలో మెలకువ. అందుకనే దేవుని యొక్క వాక్యంలో దేవుడు పౌలు గారి ద్వారా రాయించిన మాట ఏంటి తెలుసా? మెలకువగా ఉండండి, విశ్వాసం ముందు నిలకడగా ఉండండి, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండండి, మెలకువగా ఉండండి, విశ్వాసం ముందు నిలకడగా ఉండండి, మెలకువగా ఉండండి. ఏం జరుగుతుంది, ఏంటి పరిస్థితులు ఏంటి మనం తెలుసుకోవాలి. ఈనాడు ప్రపంచ పరిస్థితి ఏంటి? యుద్ధాలు. ఏమండి, యేసుక్రీస్తు ప్రభు వారి దగ్గరికి వచ్చి శిష్యులు అడిగారు, నీ రాకడకు ఈ యుగ సమాప్తికి సూచనలు ఏమిటి? అప్పుడు ప్రభు అన్నారు, అక్కడక్కడ కరువులు, కాటకాలు, భూకంపాలు, జనం మీదకి జనం, రాజ్యం మీదకి రాజ్యం. అర్థమైంది మీకు? ఇప్పటికీ 2 దేశాల మధ్య యుద్ధం జరుగుతుంది. యుద్ధం ప్రారంభమై ఇప్పటికీ జరుగుతుంది. ఎన్ని సంవత్సరాలు తెలుసా? 4 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు? 4 సంవత్సరాలు 2 దేశాల మధ్య యుద్ధం జరుగుతుంది. 4 సంవత్సరాలు, ఒకరోజు కాదు, 2 రోజులు. ఆధిపత్య పోరు. నేను గొప్ప అంటే నేను గొప్ప. ఆధిపత్య పోరు, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, అభివృద్ధి నష్టం, సరైన ఆహారం లేదు, సరైన గాలి లేదు, సరైన తిండి లేదు. అదేంటారు? ఎప్పుడు ఎవరు బాంబు వేస్తారని భయం. అలా ఉంది పరిస్థితి. అటువంటి దినాల్లో మనం జీవిస్తూ ఉన్నాం. దేవుడు రాకడకు మనం సిద్ధపడాలి, మెలకువగా ఉండాలి. ఆత్మీయ మెలకువ. పరిశుద్ధ గ్రంథాన్ని చదవాలి. ప్రార్థన విషయంలో నిర్లక్ష్యం చేయకూడదు. ప్రార్థన చేసుకోవాలి. అదేంటారా? ప్రార్థన అంటే దేవుడితో మాట్లాడాలి. మీకు ఇష్టమైన వారితో మీరు ఎంతసేపు మాట్లాడతారండి? ఎంతసేపు మాట్లాడతారు? మీకు ఇష్టమైన వారితో మీరు ఎంతసేపు మాట్లాడతారు చెప్పండి? చాలాసేపు మాట్లాడతారు. ఈ రోజుల్లో ఫోన్లు వచ్చినాయి. ఇష్టమైన వాడితో ఫోన్ మాట్లాడుతూనే ఉంటారు. ఇటు పని చేసుకుంటా చెవికాడ ఇటు ఫోన్ పెట్టుకొని మాట్లాడతారు గంటలు. అదేంటారు? ఛార్జింగ్ అయిపోయేదాకా. అదేంటంటారు? అలా ఉంది పరిస్థితి. దేవుడు మనం మాట్లాడేది ఎవరితో? ప్రార్థన అంటే ఎవరితో మాట్లాడుతున్నాం? దేవునితో మాట్లాడాలి.
దేవుడితో మాట్లాడటానికి ఎవరి దగ్గరైనా పర్మిషన్ తీసుకోవాలా? అనుమతి తీసుకోవాలి. ఎవరితో అయినా గొప్ప గొప్ప నాయకులతో, గొప్ప అధికారులతో మాట్లాడాలంటే ఏం తీసుకోవాలి? పర్మిషన్ తీసుకోవాలి, అనుమతి, అపాయింట్మెంట్ తీసుకోవాలి. అయ్యా మీతో మాట్లాడాలి, మాకు కొంచెం మీరేమండి అపాయింట్మెంట్ ఇవ్వండి, మాకు సమయం ఇవ్వండి. ఎవరితో మాట్లాడాలి? దేవుడితో మాట్లాడటానికి మనం అపాయింట్మెంట్ తీసుకోవాలా? అవసరం. నాకు మొరపెట్టుము, నేను నీకు మాట్లాడు. నాకు దేవుడు ఏమంటున్నాడు? మాట్లాడమంటున్నాడు దేవుడు. ప్రార్థన అంటే ఏంటండి? దేవుడితో మాట్లాడు. దావీదు గారు అంటారు, నా చర్య అంతా నేను చెప్పుకొనగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చాడు. దేవుడితో చెప్పండి. మన బాధ, మన కష్టం, మన ఇబ్బంది, మన సమస్య అన్నీ దేవుడితో చెప్పండి. ప్రభా ఎలా ఉంది, ఎలా ఉంది, ఎలా ఉంది. నేనైతే దేవుడితో చెప్తా. పక్కన వాళ్ళతో ఎట్ట కుర్చీలో కూర్చుంటే మనం మాట్లాడతాం అట్లా చెప్తా దేవుడితో. ప్రార్థనలు ప్రభా ఎలా ఉంది పరిస్థితి, ఎలా ఉంది, ఎలా ఉంది, ఎలా ఉంది, ఎలా ఉంది అన్ని విషయాలు పోసుకొచ్చినట్టు వివరంగా, స్పష్టంగా, అర్థమయ్యేటట్టు, సూటిగా, తేటగా దేవుడితో మనం చెప్పాలి. ముందు దేవుడు ఉదయకాలం లేచి ముందు ప్రార్థన చేయాలి, తర్వాత వాక్యాన్ని చదవాలి. అర్థం ఏంటంటారా? ఆత్మీయ మెలుగు కలిగి ఉండాలి. ఇది దేవుని వాక్యం చెబుతున్నటువంటి విషయం. చదువుదాం. 3వ వచనం, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 3వ వచనం చదవండి. చదవండి. చాలు. చూసారా దేవుని వాక్యంలో ఏమని రాయబడి ఉందో? దేవుని వాక్యంలో ఏమని రాయబడి ఉందో? 3వ వచనం, నీవెలాగ ఉపదేశం పొందితివో, ఎలాగ వింటివో జ్ఞాపకం చేసుకొని. దేవుని వాక్యం ఎలా వింటున్నాము? దేవుని వాక్యాన్ని మనము ఏ విధంగా ఉపదేశాన్ని పొందాము, ఎలాగ వింటున్నాము జ్ఞాపకం చేసుకోవాలి. ఏం చేసుకోవాలి? జ్ఞాపకం, గుర్తుపెట్టుకోవాలి. అది దేవుని వాక్యాన్ని మనం ఏం చేసుకోవాలని వాక్యం చెప్తా ఉంది, గుర్తుపెట్టుకోవాలి. గుర్తు ఉండదు దేవుని వాక్యం. అదేంటంటే ఉపదేశము అంటే దేవుని యొక్క వాక్యము. వాక్యం గుర్తుండదు చాలామందికి. ప్రతి సంవత్సరం ఏం చేసుకున్నామమ్మా పలానా రోజు పలానా అప్పుడు మనం ఏం చేసుకున్నామా అంటే గుర్తు ఉండదు. అది గుర్తుండదు. గుర్తుంది, నాకు మర్చిపోను. మరి వాక్యం మనల్ని ఆదరించి, ధైర్యపరిచి, నిలబెట్టి, ఆత్మీయ ఆహారమై మనల్ని నడిపించే వాక్యం గుర్తుండదు. ఇప్పుడు గుర్తుంటుంది, ఇంకోసేపైన తర్వాత వాక్యం ఏమైంది? మర్చిపోవటం. త్రోవ పక్క పడినటువంటి విత్తనం, త్రోవ పక్క పడినటువంటి విత్తనాలు పక్షులు వచ్చి ఏం చేస్తాయండి? తినేస్తాయి. అలాగే వాక్యము త్రోవ పక్క పడినటువంటి విత్తనంలాగా ఉంటే అపవాది వచ్చి వాక్యాన్ని ఏం చేస్తాడు? దొంగిలిస్తాడు, తీసుకెళ్ళిపోతాడు. పోయిన ఆదివారం ఏ వాక్యం చెప్పారు అయ్యగారు? ఏ వాక్యం చెప్పారు? పోయిన వారు ఏ వాక్యం విన్నాం? మనం ఏ వాక్యం విన్నాం? తుయాతైల సంఘం. గుర్తుందా? రాసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. చాలామంది చూడండి, సరుకులకి వెళ్ళేటప్పుడు ఏం చేస్తారు? రాసుకుంటారు. నీకు గుర్తుండదు, నువ్వు అన్నీ మర్చిపోతావు. రాసుకో, అప్పుడు గుర్తు. రాస్తే గుర్తుండదు.
చదివితే గుర్తుండదు. వినదాన్ని ఏం చేసుకోవాలి? జ్ఞాపకం చేసుకోవాలంటే ఏం చేయాలి? జ్ఞాపకం. అది మనం చేసినటువంటి పని. చూడండి, దానిని గైకొనుచు మారు మనసు పొందు. ఏం పొందాలంట? మారు మనసు. మారు మనసు పొందాలంటండి. మారు మనసు లేదు ఈ రోజుల్లో, అస్సలు ఏం లేదు. మారు మనసు లేదు. మారు మనసు అనేది 100 మంది యేసుక్రీస్తుని అంగీకరించామని చెబుతున్నటువంటి వాళ్ళలో 90 మందికి మారు మనసు లేదు. 10 మందికి ఉంటుంది. మారు మనసు అంటే అంతరంగంలో మార్పు. అంతరంగంలో మార్పు కలిగి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారి రక్తంలో నీ పాపాలు కడుక్కొని దానికి సాదృశ్యంగా అప్పుడు నువ్వు నీటి బాప్తిసం తీసుకుంటే యేసు రక్తంలో నీ పాపాలు కడగబడతాయి. నీళ్ళల్లో మునిగి లేగితే పాపాలు కడగబడవు. సాదృశ్యం అది, అంతే. నీవు యేసు ప్రభుని సొంత రక్షణ అంగీకరించావని సంఘం ఎదుట సాక్ష్యం, దానికి సాదృశ్యంగా నువ్వు నీళ్ళలో మునిగి లేగుతావు. అంతేగాని నీళ్ళ ద్వారా నీ పాపాలు కడగబడవు. చాలామంది నీళ్ళల్లో మునిగి లేగుతారు కానీ అంతరంగంలో మార్పు లేదు. మారు మనసు లేదు. అసలు మారు మనసు లేదు. నిజంగా వీళ్ళు యేసు ప్రభుని నమ్ముకున్నారా, నమ్ముకోలేదా, అంగీకరించారా, అంగీకరించలేదా అన్నట్టు ఉంటుంది ప్రవర్తన. ఆ విధానం అలా ఉంటుంది. కొంతమందిని నేను చూస్తూ ఉంటా కొన్నిసార్లు, కొన్ని చోట్లకి వెళ్తుంటే, నిజంగా వీళ్ళు యేసు ప్రభుని నమ్ముకున్నారా, నమ్ముకోలేదా? లోకస్తుల కంటే మరీ దారుణం. అలా ఉంటుంది ప్రవర్తన, అలా ఉంటుంది విధానం. అదేనంట. మళ్ళీ అందరూ భక్తుల్లాగా ఉంటారు. మరి భక్తులకి హీనుడు అవడు. అందరు భక్తులే. మారు మనసు లేదు. మారు మనసు లేదే. అందుకని దేవుడు ఏమని చెప్తున్నాడు? వాక్యం ఏం చెప్తూ ఉంది? దేవుడు వాక్యం ద్వారా ఏం చెబుతున్నారు? మారు మనసు పొందుము. ఏం పొందాలంట? మారు మనసు పొందాలంట. మనసులో మార్పు రావాలి. వచ్చిందా మనసులో మార్పు? నీవు దేవుని యొక్క సన్నిధికి వస్తున్నప్పుడు నిన్ను చూసిన వాళ్ళు నిజంగా ఏమా యేసుక్రీస్తుని అంగీకరించినామా అని అనుకుంటున్నారు. నీ చుట్టుపక్కల వాళ్ళు ప్రార్థనకి వెళ్తున్నారు కానీ వేస్ట్ అండి, వేస్ట్, అసలు ఏమి ప్రార్థనకి వెళ్ళినా అనవసరం అని అనుకుంటున్నారా? జీవించుతున్నావన్న పేరు ఉంది కానీ నువ్వు మృతుడివే, వ్యర్థం. కొంతమంది అసలు ఎందుకు బతుకుతున్నారో కూడా తెలియదు. నీవు నేను బ్రతకవలసింది నీ పాపాల కొరకు, నా పాపాల కొరకు రక్తం కాచి ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచిన యేసుక్రీస్తు కోసం బతకాలి. అసలు కొంతమంది ఎందుకు బతుకున్నారో తెలియదు. వ్యర్థం. ఏంటి? వేస్ట్. కొన్నిసార్లు చూడండి, మనం కూడా సహజంగా కుటుంబంలో మనం కొన్నిసార్లు అంటాం, వేస్ట్ అండి వీడిని మేపటం, వ్యర్థంగా మేపటమే వీడి వల్ల రూపాయి కూడా ఉపయోగం లేదు. ఏదో పెరుగుతున్నారు, ఉపయోగం లేదు. అంజూరపు చెట్టు ఒకటే నాటెడు ద్రాక్షావనం, ఏమి లేదు, పూత లేదు, పిందె లేదు, కాయ లేదు, నీళ్లు పోతను, ఎరువేస్తాను. మీరు ఒక మొక్కని పెంచి నీళ్లు పోయండి, పాదు చేయండి, ఎరువేయండి, అది బాగా పెరిగింది, మీకంటే ఇంకా ఎత్తు పెరిగింది. కానీ మీరు చూస్తున్నారు, కాయలు చూస్తున్నారు, పూత లేదు, పిందె లేదు, కాయలు లేవు. ఏం చేస్తారు మీరు? ఏం చేస్తారండి? నరికేస్తారా? అలాగే ఉంచుకుంటారా? నిజమేనా? నిజంగా నరుగుతారా? నరగరా? నరికేస్తాం. మరి మనం ఆ చెట్టు ఎవరో? నీవే ఆ చెట్టు.
నీవే ఆ చెట్టు. ఆత్మఫలాలు లేవు. ప్రేమ, సంతోషం, సమాధానం, దయాళత్వం, మంచితనం, సాత్వికం, విశ్వాసం, దీర్ఘశాంతం, విశ్వాసం, ఆశా, నిగ్రహం. నిగ్రహం. ఈ ఫలాలు నేను మొన్న మధ్య మామిడి చెట్టు నరికేశాను. చెట్టు చూస్తే చాలా పెద్దగా ఉంది, ఎన్నో సంవత్సరాల నుంచి ఉంది. కానీ చెట్టుకి ఎన్ని కాయలు కాసింది తెలుసా? 3 కాయలు కాసింది చెట్టు. 3 కాయలు. అప్పుడు నరికేయమంటే ఏం చేశా? నరికేసి. ఎందుకంటే ఈ చెట్టు ఉండటం వల్ల ఈ స్థలం ఏమైపోతుంది? వేస్ట్ అయిపోతుంది. మరి నీవు నేను ఎలా ఉన్నాం? వేస్ట్గా ఉన్నాం. మనం పరీక్షించుకోవాలండి. మనం పరీక్షించుకోవాలి. నిజంగా మనం మారాలి. నేను మారాలి. ఎందుకంటే నన్ను రక్షించిన నా ప్రభు కోసం, నా కోసం, ఆయన కోసం నేను మారుతా అని బలమైనటువంటి తీర్మానం తీసుకోవాలి. నా క్రియలు మారాలి, నా ప్రవర్తన మారాలి, నా చూపు మారాలి, నా ఆలోచన మారాలి, నా మాట మారాలి, నా ప్రవర్తన మారాలి. నువ్వు మారు, దేవుడు నీ వ్యక్తిగత జీవితంలో కార్యం చేస్తాడు. నీ వ్యక్తిగత జీవితం కార్యం చేస్తాడంటే కుప్పలు డబ్బులు వచ్చి పట్టడం కాదు. మళ్ళీ అలా అనుకోవద్దు, మిస్అండర్స్టాండింగ్ చేసుకోవద్దు. నీవు ఆత్మీయంగా ఎదుగుతాడు. అదేనంటారు. ఇక్కడ చూడండి, సార్దీసులో ఏం చేసేవారంటే దొంగలు వచ్చి, అనుకోకుండా వచ్చి దొంగలు ఏం చేసేవాళ్ళు తెలుసా? విస్మయం కలిగించేవాళ్ళు దొంగలు. సార్దీసు నగరంలో దొంగల బెడద ఎక్కువగా ఉండేది. అందుకనే దేవుడు ఇక్కడ అంటున్నాడు, నీవు జాగరూకుడవై ఉండని ఎడల నేను దొంగవలే వచ్చేదను, ఏ గడియను నీ మీదకి వచ్చేదనో నీకు తెలియదు. దొంగ ఒక కుటుంబంలోకి, ఒక ఇంట్లోకి దోచుకోవడానికి వచ్చేటప్పుడు ఇంటి యజమాని తెలిసిద్దా? అదే ఇంటి యజమాని వెలుగుతూ ఉంటే తెలుసు. నీవు నేను ఆత్మీయంగా వెలుగుగా ఉన్నా. దొంగవలే వస్తానన్నాడు ప్రభు. ఏ గడియ ఏ క్షణమో తెలీదు. నీవు రెడీగా ఉన్నామనుకోండి, రాకడనే రైలు బండి వస్తూ ఉంది, అందులో పరిశుద్ధులకు చోటు ఉంది. నువ్వు సిద్ధపడి ఉంటే వెళ్ళిపోదు. అదే సిద్ధం లేకుండా ఉంటే విడవబాడు. మరి ఈ మధ్యాహ్న కాల సమయంలో నీవు సిద్ధంగా ఉన్నావా? సిద్ధంగా లేవా? సిద్ధంగా ఉండాలి. కొన్నిసార్లు నేను చూస్తూ ఉంటాను, బస్సు ఆపి అప్పుడే నిదానంగా వస్తుంటారు ఇంట్లో నుంచి. అదేనండి, రోడ్డు మీద బస్సు ఆపి నిదానంగా వస్తుంటారు. మనం వెళ్తే అదే, మనం వెళ్ళిన తర్వాతే బస్సు ఎక్కిద్దిలే, బస్సు వెళ్ళిపోద్దిలే. మనం వెళ్ళేదాకా బస్సు అదే ఆగిద్ది. అంటే ఏమి లేదు, సిద్ధపాటు లేదు. ఈ రాకడ అనే రైలు బండి అలాంటిది కాదు. నీ కోసం ఆగదు. నువ్వు సిద్ధంగా ఉంటేనే రక్షణనే పట్టాలు మీద నేను ఎక్కించుకొని వెళ్ళిపో. మరి ఈ మధ్యాహ్న కాల సమయంలో నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఎప్పుడు ప్రభు వచ్చినా ఏం కాదండి, నేను సిద్ధంగా ఉన్నా కాబట్టి ఆయన ఎప్పుడు వచ్చినా ఐ ఆమ్ రెడీ, నేను సిద్ధంగా ఉన్నా, ఎప్పుడు వచ్చినా అనేటటువంటి ధైర్యం నీకు, నాకు, మనందరికీ ఈ మధ్యాహ్న కాల సమయంలో యూట్యూబ్లో దేవుని వాక్యం వింటున్న వారికి ఉండాలి. అలా ఉండాలి. చూద్దాం 4వ వచనం. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనని కొందరు సార్దీసులో నీ యొద్ద ఉన్నారు. అరుకులు కనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. అయితే తమ వస్త్రములు అపవిత్రపరచుకొనని కొందరు సార్దీసులోని యొద్ద ఉన్నారు. చూడండి, దేవుని వాక్యం చదువుతున్నటువంటి విషయం ఏంటి? అర్థమైందంటారా?
అయితే తమ వస్త్రములు అపవిత్రపరచుకొనని కొందరు సార్దీసులోని యొద్ద ఉన్నారు. అంతరంగ పవిత్రతకు గుర్తు వస్త్రం. అర్థమైందంటారా? వారు అర్హులు కనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. తెలుపు అంతరంగ పవిత్రతకు గుర్తు. తెలుపు అంతరంగ గుర్తు. ఈ రోజులో చాలామంది తెల్ల బట్టలు వేసుకున్నారు. తెల్ల బట్టలు వేసుకోవడం తప్పు కాదు. మరి పైన తెల్ల బట్టలు అంతరంగం ఎలా ఉంది? అంతరంగం ఎలా ఉంది? అంధకారంగా ఉంది. ఎలా ఉందండి? అంధకారం, చీకటి. పైన పటాను, లోన లోటారు. పైకి తెల్ల బట్టలు. పైన భక్తుల యొక్క మాయావేషం వేసుకుంటారు. భక్తులు మేము. నీ భక్తి బట్టల్లో కనపడదు, నీ అంతరంగ ప్రవర్తనలో కనపడాలి. నీ అంతరంగంలో కనపడాలి భక్తి. బట్టలు ఏముందండి? బట్టలు ఏముంది? తెల్ల బట్టలు వేసుకున్నంత మాత్రాన భక్తి రాదు, పవిత్రత రాదు. నీ అంతరంగంలో మార్పు రావాలి. అది మార్పు. ఆనాటి సమాజం, సంఘం మొత్తం పడిపోయిన కొంతమంది నమ్మకంగా ఉన్నారు. సంఘంలో కొంతమంది ఎలా ఉన్నారు? సాధ్య సంఘంలో నమ్మకంగా ఉన్నారు. నీవు నేను దేవుని సన్నిధిలో ఎలా ఉండాలంటే నమ్మకంగా ఉండాలి. దేవుని దృష్టిలో ఎలా ఉండాలి? నమ్మకం. చూడండి, దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం చదవండి. దేవుని వాక్యం. మహావృద్ధుడొకడు కూర్చుండెను. ఆయన వస్త్రమహిమము వలె ధవళముగాను, ఆయన తల వెంట్రుకలు శుద్ధమైన గొర్రెబొచ్చు వలె తెల్లగా ఉండెను. దేవుడు తెలుపు పరిశుద్ధత గుర్తు. అర్థమైందంటారా? సమాజం చెడిపోయిన సాధ్య సంఘంలో దేవునికి నమ్మకంగా ఉండే ప్రజలు ఉన్నారు. దేవుడికి నమ్మకంగా ఉండాలి. చాలామంది చూడండి, వాళ్ళట్టున్నారు, వాళ్ళట్టున్నారు అని ఫిర్యాదు చేస్తారు. ఎవరెట్లా ఉండి నీకు అవసరం? నువ్వు పరిశుద్ధంగా ఉండు, నువ్వు పరలోకం అవుతావు. నువ్వు నమ్మకంగా యథార్థంగా ఉండు, దేవుడు నిన్ను పరలోకం తీసుకెళ్తాడు. అర్థమేంట? నువ్వు ఎలా ఉన్నావు? అందుకని యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారు తెలుసా? మొదట నీ కంటిలో ఏం తీసుకోవాలి? మొదట నీ కంటిలో నలుసు తీసుకుంటే అప్పుడు ఎదురోడు కంట్లో ఉన్నటువంటి దూరం కనపడు. నీ కంట్లో నలుసు. నీవు ఎలా ఉన్నావు? కన్ను అంటే కన్ను కాదు, నలుసు అంటే నలుసు కాదు. మొదట నువ్వు ఎలా ఉన్నావు? నువ్వు ఎలా పరిశుద్ధంగా నమ్మకం యథార్థంగా ఉన్నావు? అలా ఉండి అప్పుడు ఎదురోళ్ళకి చెప్పాలి. చాలే అమ్మ జ్యోతన, ముందు నువ్వు చూసుకో అంటారా? నేను చూసుకో. అదేనంటారా? కనుక ముందు మనం ఎలా ఉన్నాం అనేది కావాలి. తర్వాత ఎదుటి వాళ్ళ గురించి మనం ఆలోచించాలి. తెల్లని వస్త్రము ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. వారు అర్హులు. ఎందుకో? వారు పరిశుద్ధంగా ఉన్నారు, వాళ్ళు పవిత్రతను కాపాడు, అందుకని అర్హులు. తర్వాత దేవుని వాక్యం చదువుకున్నాం. 5వ వచనం. గ్రహించువాడు అలాగున తెల్లని వస్త్రములు ధరించుకొనును. జీవగ్రంథంలో నుండి అతని పేరు ఎంత మాత్రమును తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. చాలు. చూడండి, పవిత్రత, నీతి, విజయానికి గుర్తు తెలుపు. రోమా కాలంలో విజేతలకు తెల్లని వస్త్రాలు ఇచ్చేవారు. ఈనాడు ప్రపంచంలో తాత్కాలికమైనటువంటి బహుమతులు ఉన్నవి. విశ్వాసంలో చివరి వరకు నిలబడాలి. జయించిన వాడు అలాగూ తెల్లని వస్త్రములు ధరించుకొనును. జయించాలి.
జయించాలి. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర్యాన్ని జయించాలి. జయించిన వాడు అలా ఉంటాడు. అర్థమేంటారా? జీవ గ్రంథంలో నుండి అతని పేరు ఎంత మాత్రము తుడుపు పెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. మనుషుల ఎదుట ఎవరైతే నన్ను ఒప్పుకుంటారో పరలోకమందు దేవుడు అని చెప్పాడు, పరలోకమందు దూతల ఎదుటను నా తండ్రి ఎదుటను నేను ఒప్పుకుంటాను. ఏమ్మా మీరు కూడా ప్రార్థనకి వెళ్తున్నారా? మీరు కూడా వెళ్తున్నారు ప్రార్థనకి? మీరు వెళ్ళట్లేదు అనుకుంటున్నా. అమ్మో మీరు కూడా వెళ్తున్నారంటే మామూలు విషయం కాదు. మీరు వెళ్తున్నారా? మీరేంటి ప్రార్థనకి వెళ్ళటమే. అప్పుడు ఏమనాలి? ఏమని చెప్పాలండి? అవును నేను వెళ్తున్న ప్రార్థన. ధైర్యంగా అవును నేను వెళ్తున్న ప్రార్థన. నేను మారుమర్చిపడ్డా, నేను బాప్తిసం తీసుకున్నాను, నేను రక్షించబడ్డా, నేను విశ్వాసిని, నేను క్రైస్తవురాలిని అని ఎలా చెప్పాలి? ధైర్యంగా. మీరు కూడా ప్రార్థనకి వెళ్తున్నారు? ఏదండి అప్పుడప్పుడు వెళ్తామండి, పొద్దాక వారం వెళ్ళం. మొన్న ఒక చోట ఒక ఆమె అడుగుతుంది, ఏంటి మీరు కూడా ప్రార్థనకి వెళ్తున్నారా? ఆమె అంటుంది, నేను వెళ్ళను, మా వాళ్ళు వెళ్తాను. అర్థమైందట? ఒప్పుకోవాలి. ఏం చేయాలి? ఒప్పుకోవాలి. స్టేట్మెంట్, సాక్ష్యం మనుషుల ముందు చెప్పాలి. నేను ప్రారంభంలో భయపడేవాడిని, చాలా భయం వేసేది నాకు. ప్రార్థనకి వెళ్ళాలంటే భయపడేవాడిని. ఎవరైనా చూస్తే ఏమని అనుకుంటారేమో అనుకునేవాడిని. ప్రారంభం జనాన్ని చాలా భయపడేవాడిని. చుట్టూ ఉన్నటువంటి సమాజాన్ని చూసి భయం వేసేది నాకు. ప్రార్థనకి వెళ్తాను అంటే ఏంటి మీరు ప్రార్థనకి వెళ్తున్నారా, నువ్వు ప్రార్థనకి వెళ్తున్నావా అంటారేమో. ప్రార్థన చేస్తున్న ప్రభా ఏంటి భయం నాలో తీసే, మనుషుల ముందు నేను ఒప్పుకోవాలి. మరి మనుషుల ముందు నాన్న ఒప్పుకుంటేనే పరలోకంలో తండ్రి ఎదుటను దేవదూతలు ఎదుగు ఒప్పుకుంటావని నువ్వు చెప్పావు, వాక్యంలో అలా ఉంది. అప్పుడు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకున్నప్పుడు దేవుడు భయాన్ని నాలో తీసేశారు. ఇప్పుడు చాలామంది అడుగుతుంటారు, ఏంటి అమ్మ నేను ఎవరినో తెలుసా అంటారు. కొన్నిసార్లు తెలిసిన వాళ్ళ దగ్గరికి వెళ్ళాను, నువ్వెవరో నాకు తెలిసిన అబ్బాయి అంటారు. నేను పాస్టర్ గారిని అయ్యగారు అందరాలంట. అర్థమంటారా? దేవుడిచ్చినటువంటి ఘనత కనుక మనం ఒప్పుకోవాలండి, దేవుని ఎదుట ఒప్పుకోవాలి. రేపు నిత్యత్వంలో దేవుని సన్నిధిలో చూడండి, తిమోతి గారికి రాసిన పత్రిక పౌలు గారు, అపోస్తలుడైన పౌలు గారు తిమోతి గారికి రాసిన పత్రిక చూడండి. దేవుని వాక్యం 8వ వచనం 4:8 2 తిమోతి 4:8 2 తిమోతి. ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉన్నది. ఆ దినమందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఆపేక్షించి వారికి అందరికీ అనుగ్రహించును. చూసారా దేవుని వాక్యం రాయబడిందో? పౌలు గారు చెప్తున్నారు, నేను మంచి పోరాటం పోరాడి తిని నా పరువు కడముట్టించి తిని విశ్వాసాన్ని కాపాడుకుంటుని, ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉంది. ఆ దినం ముందు నీతిగల న్యాయాధిపతి అయిన ప్రభు అది నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను ఆపేక్షించి వారందరికీ అనుగ్రహించును. వారందరికా కొందరికా? అందరికీ. పౌలు గారికి ఒక్కడికేనా? ఎవరికి? తన ప్రత్యక్షత ఆపేక్షించు వారికి అందరికీ. రేపు పరలోకంలో ఏమిటంటే పరలోకంలో బహుమానాలు ఉంటాయి.
ఏముంటాయి? బహుమానాలు ఉంటాయి. పరలోకంలో బహుమానాల్లో ఆ బహుమానాల యొక్క లిస్టులో నీ పేరుందా? అందరు బహుమానాలు తీసుకుంటే మనం అంటే మనకు అర్థమైన భాషలో చెప్తాను, మనకు అర్థమైన భాష నిజంగా ఎలా ఉంటుంది అని కాదు, మనకు అర్థం చేసుకోవడానికి. అందరు బహుమానాలు తీసుకుంటే మనం చప్పట్లు కొట్టడం వరకేనా? లేకపోతే మనం కూడా ఏమైనా బహుమానం తీసుకుంటాం? నిజంగా బహుమానం ఉందా? బహుమానం పొందే విధంగా మనం పరిగెత్తుతున్నాం. పరిగెత్తే వాళ్ళు ఎలా పరిగెత్తారండి? బహుమానం పొందాలని పరిగెత్తారు అంతేనా? లేకపోతే మామూలుగా పరిగెత్తారు? ఏదో మామూలుగా పరిగెత్తారా పొందాలని? మరి నిజంగా బహుమానాలు పొందాలని మనం పరిగెత్తున్నాం. బహుమానం ఉంటుందా? దేవుడు రేపు నిత్యత్వం నాకు బహుమానం ఇస్తాడు అని నిశ్చయత ధైర్యం ఉందా? ఏం దేవుడు ఇస్తాడు? ఎవడు ఖచ్చితంగా ఇస్తారండి దేవుడు నాకు అని నమ్మకం ఉన్నా. ఎందుకంటే నేను దేవుని కొరకు జీవిస్తున్నా కాబట్టి నాకు ఖచ్చితంగా దేవుడు ఏమిస్తాడు? బహుమానం. రేపు కోటాను కోట దేవదూతల ముందు, పరిశుద్ధుల ముందు, దేవుని సన్నిధిలో, దేవుడి దగ్గర నువ్వు బహుమానం తీసుకోవాలి. ఎంత ఘనత అండి! అదేంటంటారు? ఆ ఘనత నీవు నేను కలిగి ఉండాలి. ఇందాం దేవుని వాక్యం 3వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం చివరి మాట 6వ వచనం. సార్దీ సంఘానికి ప్రభువు చెబుతున్న మాట ఆనాడు సార్దీ సంఘమే కాదు. అదేంటంటారా? సార్దీ సంఘమే కాదు. వినండి, పరిశుద్ధాత్మ దేవుడు చెబుతున్నటువంటి మాట కుగ్రామంలో ఉన్నవారైనా, గ్రామంలో ఉన్నవారైనా, నగర పంచాయతీలో ఉన్న, పట్టణంలో ఉన్న, రాష్ట్రంలో ఉన్న, ఇతర దేశాల్లో ఉన్న, తెలుగు భాష మాట్లాడి తెలుగు భాష అర్థం చేసుకునే ప్రతి వారు తెలుగు బోధన కాబట్టి సంఘముతో ఆత్మ చెబుతున్న మాట చెవిగలవాడు వినాలి. వినాలి దేవుడు చెప్తున్నటువంటి మాట. వినేవారు చాలామంది, అనుసరించేవారు కొద్దిమంది. వినటం కాదు, అమలు చెయ్యాలి. చాలామంది అంటారు, కొంతమంది అన్నట్టు ఏం చేస్తారండి? నటిస్తారు. కొంతమంది సరిగ్గా వెళ్ళరు. ఏం చెప్పారు అయ్యగారు? అయ్యగారు ఏం చెప్పారు? అసలు ఏం చెప్పారు అంటే వినలా, ఏం చేయలేదు. చాలామంది చూడండి, ఏం చెప్తే వినరు, పూర్తిగా వినరు. అందుకని దేవుని వాక్యం ఏం చెప్తుంది? వినుటకు వేగిరి పడువాడును. వినాలి ముందు. నీవు దేవుని వాక్యం విని వాక్యం ప్రకారం ఏం చేయాలి? వాక్యాన్ని గైకొనాలి. మంచి నేల పడినటువంటి విత్తనాలు 30 దంతులుగా, 60 దంతులుగా, 100 అంతులుగా. వాళ్ళు ఎవరంటే విని వాక్యం ప్రకారం నడుచుకునేవారే. మరి దాంట్లో 3 కేటగిరీలు: 30, 60, 100. మరి నువ్వు 30, నువ్వు 60, నువ్వు 100. నువ్వు ఏ కేటగిరీలో ఉన్నావు, ఏ స్థాయిలో ఉన్నావు? విన్న వాక్యం ప్రకారం నడుచుకోవాలి. కనుక సార్దీ సంఘానికే కాదు, ఈనాడు అన్ని సంఘాలకి పరిశుద్ధాత్మ దేవుడు తన యొక్క వాక్యం ద్వారా ఇస్తున్నటువంటి హెచ్చరిక. సంఘం ఎలా ఉంది? సార్దీ సంఘం ఎలా ఉందండి? సార్దీ సంఘం ఎలా ఉంది? సార్దీ సంఘం బ్రతికి ఉన్నానని పేరు ఉంది కానీ చచ్చిపోయిన సంఘం. మన అంశం ఏంటో తెలుసా? ఇది మన అంశం. బ్రతికి ఉన్నావని పేరు ఉంది కానీ నువ్వు మృతుడివే. చాలా నీళ్ళు పోతానువండి మొక్కకి.
మరి చిగురు వచ్చినట్టే వస్తుంది కానీ ఈ ఎదగట్ల మొక్క, ఇదే మొక్క ఎదగట్ల. కానీ నీళ్ళు ఫుల్లుకు పోతున్నాను. మరి ఎన్ని నీళ్ళు పోసినా మొక్క ఎట్లా ఎదగట్ల. మనం ఏమంటాం కొన్ని మొక్కలు ఏమంటామండి? ఏ మొక్కలు అంటాం? మొక్కలు ఏమంటాం? ఇది ఎదగట్లేదండి, ఇది కాయలు కావట్లేదు, ఇది వ్యర్థం, వేస్ట్. మరి నీవు జీవించుచున్నావని పేరు ఉంది, నువ్వు నిజంగా జీవం కలిగి ఉన్నావు, లేకపోతే మృతంగా ఉన్నావు, చనిపోయినట్టు ఉన్నావు, పైకి బతిగా ఉన్నావు, కానీ ఆత్మీయంగా ఎలా ఉన్నావు? ఆత్మీయంగా ఎలా చనిపోయినట్టు ఉన్నావు? ఇప్పటికైనా వాక్యం అనే జీవం నీలో ఉంది, వాక్యం ద్వారా నేను జీవింపజేస్తున్నాడు. నువ్వు మరలా తిరిగి మారు మనసు పొందాలి, కనుక అట్టి కృపా దేవుడు నీకు నాకు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. వచ్చే వారం మరొక సంగతి. అంతవరకు దేవుని కృపతోడే నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దేవుని వాక్యం వినండి, ఆత్మీయంగా ఎదగండి. ప్రకటన గ్రంథ వర్తమానాల్లో భాగంగా ఈరోజు 8వ భాగం సార్దీ సంఘం గురించి. వాక్యం వినండి, ఆత్మీయంగా ఎదగండి, ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు రాకడకు సిద్ధపడండి. 7వ భాగం అప్లోడ్ చేస్తాము, అది కూడా వినండి. తుయతైర సంఘం గురించి మొత్తం 7 సంఘాలు, ప్రకటన గ్రంథ వర్తమానాలు, ప్రతి ఆదివారం వాక్యం, ఆరాధన వాక్యం అప్లోడ్ చేయడం జరుగుతుంది. వినండి, ఆత్మీయంగా ఎదగండి. మరి ఎటువంటి ఆటంకం లేకుండా ప్రకటన గ్రంథ వివరణ జరిగినట్టు ప్రార్థించండి. అంతవరకు ప్రభుకు కృప తోడే ఉండి మనం నడిపించిన కాక. ప్రభు పరిచయలో మీ సహోదరుడు పాస్టర్ ఆర్ డానియల్. అందరికీ వందనాలు. విలువైనటువంటి సలహాలు సూచనలు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీరు ఎవరికైనా ప్రార్థన సహాయం కావాలంటే నా యొక్క ఫోన్ నెంబర్ 86 39 26 26 47 అనే నెంబర్కి మీరు ఫోన్ చేయవచ్చు. దేవునికి స్తోత్రం. ప్రభు పేరట అందరికీ వందనాలు. ఆమేన్.